హలో ఫ్రెండ్స్, సోనియా గారి సోది నామినేషన్స్ అని నేనన్న మాట ఎంతమందికి ఓకే అనిపిస్తుంది? చాలామందికి కాదు, లేదు అవును అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి లైవ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఈ సోనియా గారి నామినేషన్స్ అయితే సోది అని, ఓవర్‌ల్యాప్ అనేసి. సోనియా గారు ప్రేరణని నామినేట్ చేశారు. ఏమని? మొఖానే మాట్లాడేసావు, హార్ష్‌గా మాట్లాడేసావు, మాటలొదిలేస్తావు అనేసి. మీరు సీజన్‌లో ఉన్నప్పుడు ఏం చేశారో? అందుకేగా బయటొచ్చారు. ఎంతసేపైనా ఇండివిడ్యువల్ గేమే ఆడతావు. గ్రూప్ అన్నా గేమ్ దగ్గరకొచ్చేటప్పటికి ఇండివిడ్యువల్ గేమ్ అంటావు. క్లేన్ అని మాట్లాడినా క్లేన్‌ని బ్రేక్ చేసేసావు. క్లేన్ రూల్‌ని బ్రేక్ చేసేసి నువ్వు ఇండివిడ్యువల్ గేమే ఆడతావు అని ప్రేరణకి పాయింట్స్ చెప్పింది. పేకాటే మేనమామే అన్నట్టు ప్రేరణ గేమ్ ఎప్పుడు ఎవరి ఫ్రెండ్స్ అయినా, ఏది క్లాన్ అయినా, ఎట్లైనా తన కాన్సంట్రేషన్ ఇండివిడ్యువల్ గేమ్ మీద మాత్రమే. అది చాలా మందికి తెలుసు. తన గేమ్ ఎప్పుడు తన స్టైలే. అదే సోనియా గారు మరి నిఖిల్‌కి ఏం చెప్పి నామినేషన్ ఏసారు? నువ్వు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండవు. అక్కడ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుందని, ఇక్కడ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండవు. నువ్వు ఏ పాయింట్ అయినా ఈజీగా తీసేసుకుంటావు. పాయింట్ పెట్టి మాట్లాడవు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడవు. గ్రూపిజంతో మాట్లాడతావని నిఖిల్‌కి నామినేట్ చేసింది. అక్కడ సోనియానే, ఇక్కడ సోనియానే కదా నామినేట్ చేసింది. అక్కడ పాయింట్స్ రాంగ్ అనిపించినప్పుడు, ఇక్కడ పాయింట్స్ ఎందుకు కరెక్ట్ అనిపిస్తున్నాయి? అక్కడ చెప్పిన పాయింట్స్ ఏవైతే నెగెటివ్‌గా చూపిచ్చిందో, అదే పనులు చేస్తున్నటువంటి మళ్ళీ నిఖిల్ ఎందుకు నెగెటివ్‌గా కనిపిస్తున్నాడు? సో, ఆమె పాయింట్‌ని ఆమె కాంట్రడిక్ట్ చేసేసుకుంది. అండ్ బై ద వే సోనియా గారు మీకో విషయం చెప్పనా? ఓజీ క్లాను, రాయల్ క్లాన్‌ని నామినేట్ చేయాలి అని అనుకునింది విష్ణుప్రియ మెగా చీఫ్‌గా ఉన్నప్పుడు. అంతేగాని కిల్లర్ టాస్క్ జరుగుతున్నప్పుడు గాదు. ఏంటమ్మా సోనియా? నిఖిలు యష్మికి హోప్స్ ఇచ్చాడా? అసలు యష్మికి అలాంటి ఫీలింగే లేదా? యష్మి దాన్ని డిఫెన్స్ చేసుకునేటప్పుడు నాకు డ్రీమ్ మాత్రమే వచ్చింది అనిందా? అయితే సూర్య గారు వీకెండ్‌లో వచ్చినప్పుడు సాంగ్‌తో డాన్స్ ఏసేదానికి నిఖిల్‌తోనే వేయాలి అనేసి విష్ణుప్రియని ఎందుకంత బ్లేమ్ జేసింది? పృథ్వీ క్లారిటీగా విష్ణుప్రియకి నీకేమన్నా ఫీలింగ్స్ ఉన్నాయా? అలాంటివేమన్నా ఉంటే పక్కకు పో, పక్కన పెట్టేసేయి, మనం ఫ్రెండ్స్‌లాగా ఉంటాము అని చెప్పాడా? అది పృథ్వీ చెప్పాడా? యష్మి ఎళ్లి చెప్పిన తర్వాత చెప్పాడా? 10 సార్లు చెప్పాడా? మాకెక్కడా కనపడలేదు. ఒకసారే కనిపించింది. అది కూడా సూర్య సార్ వచ్చినటువంటి వీక్ డేస్ ఎపిసోడ్‌లో విష్ణు అదే యష్మి పదే చెప్పడం వల్ల ఎళ్లి కూర్చోబెట్టి విష్ణుప్రియకి చెప్పాడు. అంతేగాని ఆయన కూడా టైమ్ పాస్ కోసం, ఆయన కూడా ఒక కంటెంట్ రావడం కోసమే గేమ్ ఆడాడు. మీరు ఏమాత్రం సీజన్ చూస్తున్నారో చాలా బాగా అర్థమైపోతుంది. 1 అవర్ చేస్తే ఏంటి, 3 అవర్స్ చేస్తే ఏంటి నామినేషన్స్. పాయింట్‌లెస్ నామినేషన్స్, ఓవర్‌ల్యాప్. మీలో ఎంతమందికి సోనియా మంచి పాయింట్స్ చెప్పింది అని అనిపించిందో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి.